తెలంగాణలో కమల వికాసం కాంగ్రెస్ సర్కారుకు కష్టకాలం. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ముందంజలో నిలవడాన్ని బట్టి భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోంది? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా పట్టు సాధించలేకపోవడానికి కారణాలేంటి? తెలంగాణలో దాదాపు 10 ఏళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం కావటాన్ని ఏ విధంగా విశ్లేషించొచ్చు? తెలంగాణలో కమల వికాసంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టకాలం మొదలైందని చెప్పొచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలాగే తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా భావిస్తున్నారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సరళిని బట్టి చూస్తే అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతున్నట్లు తెలిసిపోతోంది. తుది ఫలితాలు వచ్చేసరికి ఒక సీటు అటు ఇటుగా మారితే మారొచ్చు. అంటే బీజేపీ కాంగ్రెస్ సమౌజ్జీలుగా నిలవొచ్చని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కమలం వికసించిందని చెప్పొచ్చు. డబుల్ డిజిట్ సీట్లపై ఫోకస్ చేసిన బీజేపీ ఆ లక్ష్యానికి 2-3 సీట్ల దూరంలో మాత్రమే ఆగిపోయింది. అంటే ఒక రకంగా ఆ పార్టీ తన టార్గెట్ ని దాదాపు చేరుకున్నట్లేనని చెప్పొచ్చు. శాసనసభ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలను నమోదు చేసిన కాషాయం పార్టీ అదే ఉత్సాహంతో లోక్సభ సమరంలో పోరాడింది. అనుకున్నట్లుగానే ఫలితాలను సొంతం చేసుకుంటోంది. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా పర్ఫార్మెన్స్ చేయలేదని ఇట్టే తెలిసిపోతోంది. 6 గ్యారంటీల హామీ అమలు నత్తనడకన సాగడం హస్తం పార్టీకి ప్రతికూలంగా మారింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను సక్సెస్ఫుల్ గా అమలు చేస్తామని అధికార పార్టీ నేతలు లోక్సభ ఎన్నికల ప్రచారంలో చెప్పడం మైనస్ అయింది. కేంద్రంలో అధికారంలోకి రాకపోతే హామీలను గాలి కొదిలేస్తారా అనే అనుమానం ప్రజల్లో పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి భాష పట్ల జనంలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వ్యక్తం కాలేదు. ముఖ్యమంత్రికి పరిపాలనలో అనుభవం లేకపోవడంతో నిర్ణయాలను సత్వరం తీసుకోలేకపోతున్నారని జనం భావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసి రాలేదు. కేంద్రంలో మళ్లీ మోడీయే గెలవబోతున్నారనే ముందస్తు అంచనాలు తెలంగాణలో బీజేపీకి ప్లస్ అయ్యాయి. సెంటర్లో కాంగ్రెస్ ఎలాగూ పవర్లోకి రాదు కాబట్టి ఎంపీలుగా బీజేపీ అభ్యర్థులనే గెలిపిస్తే బెటర్ అని పబ్లిక్ అనుకున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థులను ఎక్కువ మందిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు రావడానికి, డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుందని ఓటర్లు ఆశించారు. అందుకే కమలం పార్టీకి మద్దతుగా నిలిచారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీకి సామాజిక అంశాలు కూడా సపోర్టుగా నిలిచాయి. ఎస్సీ వర్గీకరణ చేస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే 1కి 2 సార్లు ప్రకటించడంతో తెలంగాణలో మెజారిటీ సంఖ్యలో ఉన్న మాదిగలు బీజేపీకి ఓటేశారని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే తెలంగాణలో అధికారం కోల్పోయింది కాబట్టి ఆ పార్టీకి అదే పెద్ద డ్రాబ్యాక్ అయింది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఓడిపోతుందనే భయంతో ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు పార్టీని వీడారు. ఎమ్మెల్యేలు కూడా 2-3 గుడ్ బై చెప్పడం బీఆర్ఎస్ కి నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ కావడానికి దారితీసింది. ఇక అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పవర్లో లేని పార్టీకి ఓటేసినా పెద్దగా ఫలితం ఉండదని ప్రజలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను కాంగ్రెస్ సర్కార్ రోజుకొకటి తెర మీదకి తెస్తుండడం, మరోవైపు మద్యం కుంభకోణం కేసులో సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కావడం బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో పాజిటివ్ టాక్ రాకపోవడానికి కారణమయ్యాయి. ఆరోగ్యం సహకరించకపోయినా కేసీఆర్ బస్సు యాత్ర చేసి పార్టీకి ఊపు తేవాలని ప్రయత్నించారు. కానీ బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. లోక్సభ ఎన్నికలు దేశాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతాయి కాబట్టి ఇంకా ప్రాంతీయ పార్టీగానే ఉండిపోయిన బీఆర్ఎస్ కి ఓట్లు సంపాదించపెట్టలేకపోయాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం మొదలైందా అనే చర్చ ప్రారంభమైంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించిన బీజేపీ ఇప్పుడు హస్తం పార్టీ సర్కారును ప్రశాంతంగా ఉండనివ్వదని అంటున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ అండతో కేసీఆర్ పై దూకుడుగా విమర్శలు చేసి డిస్టర్బ్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు అంతకన్నా రెట్టింపు సీట్లు వస్తే సైలెంట్ గా ఎలా ఉంటుందని పలువురు పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.